హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీటెట్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో పద్యం రాసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 కంచర్ల గోపన్న. నెక్స్ట్ వన్, ధరాత్మజ అంటే అర్థము ఆప్షన్ 3 సీతాదేవి. నెక్స్ట్ వన్, క్రింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. తెలుగు జీవద్భాష మిగిలిన సజీవ వ్యవస్థల లాగానే కాలక్రమేణా మారుతుంది. భాష లేనిదే సమాజం లేదు. భాష వల్ల అన్యోన్య వ్యవహారం సాధ్యం కావటం వల్లనే సామాజిక వ్యవస్థ ఏర్పడ్డది. ఒకే సమాజంలో ప్రాంతానికి కట్టు, ఉనికి, పెళ్ళిళ్ళు, పేరంటాలు మొదలైన వాటిలో తేడాలు ఉన్నట్లే భాషా వ్యవహారంలోనూ తేడాలు కనిపిస్తాయి. అలవాట్లు వేరైన తెలుగు సంస్కృతిలో ఏకరూపకత కనిపిస్తుంది. పై గద్యం ఆధారంగా సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 కాలానుగుణంగా భాష అనేది మారుతుంది. నెక్స్ట్ వన్, ప్రాంతానికి అలవాట్లు వేరైన ఏకరూపకత ఇందులో కనిపిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 తెలుగు సంస్కృతిలో. నెక్స్ట్ వన్, మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీశ్రీ. నెక్స్ట్ వన్, భృంగము పర్యాయపదాలు. భృంగము అనే పదానికి పర్యాయపదాలు ఆప్షన్ 1 మిలిందం, భ్రమరం. నెక్స్ట్ వన్, అనగాత్ములు అంటే అర్థము ఆప్షన్ 2 పుణ్యాత్ములు. నెక్స్ట్ వన్, రోహిణి కార్తె ఎండకు రోలు పగులుతాయి. ఇది ఒక రోహిణి కార్తె ఎండకు రోలు పగులుతాయి అనేది సామెత. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మునిమాణిక్యం నరసింహారావు రచించిన నిజం పాఠం ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లల ప్రవర్తన, మానవ సంబంధాలు. నెక్స్ట్ వన్, 6వ తరగతి సమయస్ఫూర్తి అనే పాఠంలో రోమశుడు దీని పేరు. రోమశుడు అనేది పిల్లి పేరు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లింగ వచన విభక్తులు లేని వాటిని అవ్యయాలు అని అంటాము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, కర్జం అనే పదానికి ప్రకృతి పదం. ఆన్సర్ ఆప్షన్ 3 కార్యం అనేది ప్రకృతి, కర్జం అనేది వికృతి. నెక్స్ట్ వన్, భూతకాలిక అసమాపక క్రియను ఇలా పిలుస్తారు. భూతకాలిక అసమాపక క్రియ ఆప్షన్ 2 క్వార్థం. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష కథనంలో ఈ విరామ చిహ్నానికి ప్రాధాన్యత ఉంది. ప్రత్యక్ష కథనంలో దేనికి ప్రాధాన్యత ఉంది అంటే ఆప్షన్ 2 ఉద్ధరణ చిహ్నాలు. నెక్స్ట్ వన్, అనునాసిక అక్షరాలు అనునాసికాలు అని వేటిని పిలుస్తాము అంటే ఆప్షన్ 2 జ్ఞ, ఇని, నా, నా, మా. నెక్స్ట్ వన్, ఉభయాక్షరాల సంఖ్య. ఉభయాక్షరాలు అనేవి 3. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. ఉభయాక్షరాలు ఏవేవి అంటే 0, అరసున్న, విసర్గ. నెక్స్ట్ వన్, సవర్ణ దీర్ఘ సంధిలో ఈ అక్షరాల మధ్య సంధి జరుగుతుంది. ఫ్రెండ్స్, సవర్ణ దీర్ఘ సంధి సూత్రం మనం తీసుకున్నట్లయితే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు
వాటి దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 ఆ ఈ ఊ రు. నెక్స్ట్ వన్, యనాదేశ సంధిలో పూర్వసరంగా ఉండే ఈ సంధి కార్యంలో ఇలా మారుతుంది. ఫ్రెండ్స్, యనాదేశ సంధికి సూత్రం ఏమిటి అంటే ఈ ఊ రులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు యావారాలు అనేవి వస్తాయి. సో ఈ పరమైనప్పుడు యా అనేది, నెక్స్ట్ ఊ పరమైతే వా, రూ పరమైనప్పుడు రా వస్తుంది. ఇక్కడ ఈ అనేది ఏ విధంగా మారుతుంది అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, నది యొక్క ప్రవాహం, దీన్ని సమాస పదంగా మారిస్తే ఆన్సర్ ఆప్షన్ 3 నదీ ప్రవాహం. నదీ ప్రవాహాన్ని విగ్రహవాక్యంగా మనం నది యొక్క ప్రవాహం అని రాస్తాము. ఇది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ వన్, గురు శ్రేష్ఠుడు అనే సమాసానికి విగ్రహవాక్యం. ఆన్సర్ ఆప్షన్ 1 గురువులలో శ్రేష్ఠుడు. ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణ. నెక్స్ట్ వన్, ఛందస్సులో ఈ గుర్తుతో సూచించే అక్షరాలను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 లఘువులు. నెక్స్ట్ వన్, ఈ శబ్దాలంకారంలో ఒకే హల్లు పునరావృతం అవుతుంది. ఒక వాక్యంలో ఒకే హల్లు అనేది అనేక సార్లు రావడం లేదా పునరావృతం అయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సందేహార్థక వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 రవి ఆ పని చేస్తాడో చెయ్యడో అనేది సందేహార్థక వాక్యం. ఆమె బొమ్మలు వేయగలదు అనేది సామర్థ్యార్థక వాక్యం. నెక్స్ట్ వన్, వర్షాలు లేక పంటలు పండలేదు, ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కారణం అనేది చెప్తున్నారు. పంటలు ఎందుకు పండలేదు అంటే వర్షాలు లేకపోవడం అనేది ఒక కారణం కాబట్టి ఇది హేత్వార్థకం అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. వర్షాలు లేక పంటలు పండలేదు అనేది హేత్వార్థక వాక్యం. హేతువు అంటే కారణం అని అర్థం. నెక్స్ట్ వన్, చిన్నపిల్లల మెదడుకు అద్భుతమైన సంగ్రహణ శక్తి ఉంటుందని నిరూపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎరిక్ మాడ్సెన్. నెక్స్ట్ వన్, బయటకు వినిపించేటట్లు చదవడాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 1 బాహ్య పఠనం. నెక్స్ట్ వన్, అధ్యాపకుడి పర్యవేక్షణలో అధ్యయనం చేసే విధానాన్ని ఏమంటారు? అధ్యాపకుడి పర్యవేక్షణలో అధ్యయనం చేసే విధానాన్ని ఆప్షన్ 3 పర్యవేక్షణ అధ్యయనం అని పిలుస్తాము. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు ప్రతి సంవత్సరంలోనూ తన బోధనను ఫలప్రదం చేసుకోవాలంటే ఏ ఏ బోధనాంశాలను ఎంతకాలంలో ఎంత మోతాదును ఏ విధంగా బోధించాలి అన్న అంశాలను గుర్తుంచుకొని ఒక బోధనా కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. అట్టి రూపకల్పనను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రణాళిక రచన. నెక్స్ట్ వన్, నియోజనం అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్య సంబంధమైన కృత్యం. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ఛందశాస్త్రం ప్రసక్తి లేకుండా క్రమానుగతంగా భాషను నేర్పడానికి స్వేచ్ఛగా కొనసాగే రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 గద్య రచన. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.